నీలో నీవే పర్వతించి పాడుకొనిచున్నావే, ఏమిటో విశేషం? నిన్నటి ప్రతివర్త ధర్మఘట్టంలోని సంసారం గురించేనా బాగా గుర్తు చేసావు రాదా? సాంసారిక జీవితాన్నైనటువంటి ఘట్టాన్ని గుర్తు చేశావు. అలా మన పూర్వీకులు సంసారంను సముద్రంతో పోల్చినారు. సముద్రం నందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్ని మాత్రమే కాదు రాదా, ముత్యములు రతములు కూడా దొరుకుతాయి. అటులనే కష్టపడితే నరకము లాంటి సంసారంలో స్వర్గాన్ని కనిపించేలా ప్రవర్తించే అర్ధాంగ లక్ష్మి భార్య. మగవాడు ఎన్నో సమస్యలతో గురి ఇంటికి రాగానే చల్లని చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఏమండి అని పలకరించగానే మగవాడు సమస్యలు కష్టాలన్నింటినీ మర్చిపోయి భార్య ఒడిలో తలవాలుస్తాడు సుఖంగా. అలాంటి భార్యనే అనుకూలవతి కాని ఎడల ఆ భార్య ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగలరా? ఎట్లందుబా? కాను పెట్టిన నిండు సంసారం రెండు విభుడెందులకు నేనే విసిగి
రామ రామ ఈ కన్నగలదే జాతి లక్షణం. మీరు చెప్పిన యథార్థమే కానీ పోనీండు నాకెందులో కోపం వచ్చిందా? అల్లక కినుక నీ మాటలో అంతరంగము నేను గ్రహించాను ప్రేసి. ఇంతవరకు మా ఆడవాళ్ళనే దియ్యబెట్టారు, ఇక మీ మగవాళ్ళ భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రం లేరా అని నన్ను అడుగుతున్నది. లేకేమి మహానుభావులు చాలా మంది ఉన్నారు రాధా, చెబుతా విను. లక్ష్మి తమ ఇంటి దాసిగా చీటికి నాటికి చిరపురలాడుచు ఏడ్పించువారు. బానిసి ధర్మపత్ని మంటి ಎಲ್ಲರೂ చేత భగవంతుడు చేయక
ఎంత అజ్ఞాన వశమును పలకచునని నిబరపోచును. అజ్ఞానం అంటారా? ఈ యవ్వనం రాధ, ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ సిరి సంపదలు, పాండిత్యములు, భోగ భాగ్యములు ఏవేనో శాశ్వతము కానీ కావు. తగ్గించండి. హలో 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 రాధ, ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ సిరి సంపదలు, పాండిత్య పటములు, భోగ భాగ్యములు ఏవిను శాశ్వతము కానే కావు రాధ. నీకు తెలియదా? హరిశ్చంద్ర నలో రాజా పురూరవ పురుకుత్సాహ సగరక కాంతి వీరాచ షడైతే చక్రవర్తి నహ. ఆరుగురు పురాణ పురుషులు, ధీరదాప్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక వారిని ఆవహించి సర్వనాశనము చేసింది రాధ. ఇక మనమెంత? కనుక కాలం అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి కలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధంగా వచ్చినా ఎవరు చెప్పగలరా? విను, చెబుతా. ధర్మాత్మ బలిని పాతాళమునకు కలుషాత్మునకు స్వర్గమునకు రాధ, వింటున్నావా?
ఎదురుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై జగదీశ కృష్ణ కృష్ణ అదిగో నేను అనుకున్నట్టే నువ్వు కలిసి పురాణం ఒప్పుకొని వచ్చినావు అన్నా ఇంకా నువ్వు రాలేదే అమ్మా ఇప్పుడే ఆరంభించినావు ఎన్నియో పద్యములు కాదు ఇదిగో నీ ఆసనము నేనెంత కొంచెం ఆలస్యమైననయ్యా అమ్మాయి నా అవస్థ ఏమని చెప్పుకున్నా పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినటువంటి ఉదయం పరమటింటి సుశుక్రుతుంది అయ్యో రామా ముందుకు మంచిదందు కదా అని మనసు సరి చేసుకుని మరణ ప్రాణమై వీసి కుటుంబంలోనికి వచ్చేసరికి నా గతి పెళ్లి ఆ పాటను లోపలికి పోయి నీ వదిన భయపడతా ఎవరు వేసి రోమంతసేపు చాప మీద సతికినపై మరణ ప్రాణమై వీసి కుటుంబంలోనికి వచ్చింది కదా మరలో మరి యొక్క దుశ్శకునమా మిత్రమా మరేమి నంది నాంచారం కొత్త కుండ చేత వచ్చుకొని చక్కగా వచ్చినదయ్యా ఆ పాటలో ఎక్కడ లేని కోపం వచ్చినది కానీ అంతలో దుశ్శకుడు ఒక సుశకుడంతో సమానమన్న మాట భక్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినయా మిత్రమా కానీ ఏ విలాభము దుశ్శకుల ఫలము గురకపోనట్టయ్యా ఇక్కడ ఏటికడకు వచ్చేసరికి నావాడు మాయగాడు అయినను పట్టణమంతా విడిచి నీ నాయనగారు ఏ జీవుల కాపురం ఎందుకు పెట్టినగా ప్రతిదినం వచ్చుకో బావంటి వాండ్రకు కష్టంగా ఉండదటే గొంతు బద్దలకు తెరవగా అరవగా నావాడు ఏ కలుపు ఆకారం మొత్తానికి చేరవేశాడు దాని తల్లి గొంతు పక్కన దుశ్శోభనము ధైర్యము మనమే ప్రత్యక్షమైనది ఇక్కడ అవును అది మిత్రమా ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత విగ్రహమైనది కదా మిత్రమా నీవు వినవలసినది ఇంకా ఏమీనూ మించిపోలేదు మిత్రమా ఇంకా నువ్వు నిన్నటి ప్రతివతాధర్మ ఘట్టంలోనే ఉంటుంది ఏమి రాత అవి ఏమైనా నాకు ముఖ్యంగా కావాల్సినవి అవి మించిపోయినవనే నేను ఇంత వ్యాకులు పడుతున్నది అది మించిపోయినందుకే ఇంత వ్యాకుల పరిచిటివే అవును మిత్రమా తమరి వాలకం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉన్నది ఏ సందేహమా తమరు పురుషుడే కదా ఏ సందేహమా మరి ప్రతివత ధర్మఘట్టంలోని స్త్రీలకే ప్రింతుడు కదా మరి మగ ధీరుడమైనటువంటి నీకు వాటి పట్ల అంత పాపనం ఎందులో కదా స్త్రీలకే కదా తమరికి ఎందుకో నిమిత్తమా నా నిమిత్తం అనుకుంటున్నట్టయ్యా కాదు మరి మీ అమ్మాయికి ఉపదేశించి నిమిత్తం ప్రపంచంలో ధర్మములు ఎవరు విన్నాను చక్కగా చెప్తే మిత్రమా మాటలకేమి కానీ ముందు పురాణము కానీ తల్లి
చదివి మిత్రమా బరువు మెల్లగా వల్ల వేసేది కానీ ఇప్పుడు రసపట్టులే పడ్డావయ్యా, గ్రహించావు, రసాన్ని గ్రహించావు. చెప్పమందువా మిత్రమా, ఈ పద్యంలో రచించినటువంటి మహాకవి స్త్రీ జాతికి చక్కటి సందేశాత్మకమైనటువంటి పద్యాన్ని రచించాడు మిత్రమా. ఆహా, ఏం పద్యం! భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము మూఢభావుడు కానిమ్ము, భార్య అతన్ని సేవింపవల్ల ఈ పద్యం ఒక భావం మిత్రం. మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్తున్నాడు. ఇప్పుడు అతడు బ్రతికి ఉండొచ్చు, పరదేశి పట్టడు పంచదార ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించినా ఇక దాని నోరు మరి లేవు. మా ఇంటి నుంచి వేపారి పందులో 3వ పీళ్ళు వెళ్ళాము కంటే కాసుల పేరు నాకు రావు, కానీ వీరి నుండి దీని వరకు ఏవేవో కలిగించలేదు. బొమ్మలాగున్నా మమ్మల్ని ఇచ్చున్నప్పుడల్లా పాడగొప్ప నాకు ఆ పిల్లలు చూపి తనకు నేను అలాగున్నా దిగబోయే లేకపోతే నేను మాటలు మిత్రమా ఆ బయని నాలుగు గుట్ట కట్టి పెట్ట నా ముక్కు గుర్ర ముక్క కట్ట నేను మాట్లాడిన తుఫానంట చూసి మిత్రమా పల్లకీలో తల వంచు కూర్చుని కూడా అందుకే భర్త ఎంత తురుపి అయినాడు, భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన తల్లిని తీరవలసినది అనే ప్రాణాలు ఘోషిస్తున్నాయి. మరి మీ చెల్లాయికి ఇంత అజ్ఞానమేమో తప్పక ఇప్పుడే తేడాలి. దానికి ఇంత అదని కాదు. ఆయన ఇప్పుడు ఆడదులు కాదు, మరి అందులో మాసిపోయినవి కట్టుబాట్లు కాదు, ఎప్పిసికు తగిలిసినవి పనికి బాలిన వేషములు పట్టరాని రోషములు రచ్చకెక్కి రాధాంతములు సీమను వారి సిద్ధాంతము ఇంత ఏనా ఇదే విధంగా నచ్చడంతో ఇక మన మగాది మనేనయ్యా మనే మిత్రమా. నాన్నగారు ఎందుకు పిలుస్తున్నారు? కొంప తీసి నీ బాగులు విన్నాడు ఏమో. నాన్నగారు మన పురాణము తల్లి మహర్షులేనమ్మా. చూడమ్మా అమ్మాయి చెడు కలయి ఈ పూట పురాణం నిలిపి నువ్వు శీఘ్రంగా కార్యస్థానంకు వెళ్ళవలేదు మిత్రమా. అప్పుడు ముందు తొందరగానే ఆసనమైనదయ్యా, వాళ్ళను లేదు భోజనాయసం తీయడం లేదు. నాన్నగారు నేటి నుంచి వ్యాపారం అంతయు నా మీద మోపి తాము విశ్రాంతి గీకులు ఇచ్చుకున్నారు. ముందు ఏదో వచ్చమన్నదట, అందుకని శీఘ్రంగా రమ్మని ఆజ్ఞాపించినారు. వాడే
ఆ, మిత్రమా, అట్లయినా నేను చిన్ననాడే మా నాన్నగారికి చాలా వయసులో విశ్వాసం కలిగించినాను. చిన్నదా? అంత చిన్నతనంలోనే అంతటి జ్ఞానం ఎలా పిల్లలు మిత్రమా? మిత్రమా, అందులో ఉన్న చమత్కారము ఇప్పుడు అది ఏమిటో కాస్త విన్నవించుకుంటే మేము కూడా తెలుసుకుంటాం. ఆయన స్వయముగా ఆయన పొరుగు ఆ. స్వయముగా పొరుగు చేసుకున్న అవస్థ నివారించినాను. కొల్లాయిలు గోచుడికంత తెచ్చుకొని ఆ. పూటకు వారి పుణ్యం శ్రమ కలిగించాను. నాన్న ఏమైనా మిగిల్చితివా లేకుంటే తండ్రి గారికి దిగంబర స్వామిగా చేసి విడిచితివా? పంచాంగం నుంచి గాలిపుటములు కట్టి ఆ. రోజు ముహూర్తములు పెట్టి బాధ నివారించినాను. ఇంత మంచి సేవ చేసింది మిత్రమా. సరే కానీ మిత్రమా, ఆ, అమ్మయ్యా, గుండె దిగజారి అంత పని చేసి ఉంటాడు. వేలవెల్లంది మరి దుర్విటుడు తనదు ధర్మభక్తి రోగిదముగా శుభమా అంటూ కార్యస్థానం వెళ్లే ముందు అశుభకరంగా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది మిత్రమా. ముందు జాగ్రత్త. ఈ అశుభకరమైన మాట నీడు నీ నోటి గుండా వినవలసి వచ్చినది. సరే, ఎన్ని కార్యభారములు మీద పడ్డను మన గోష్ఠికి ఎన్నడూ భంగము కలగని మిత్రమా. ఏదైనా నాకు కావలసిన చెప్తా విను. మనం ఈ గోష్ఠిని రాత్రులకు మార్చుకున్నాం. అట్లయినా మరి సంతోషమయ్యా. ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం చేసి విన్నవించుకున్న మాట. మీరు నాటకాలు ఎన్నో చూసి ఉంటారు. హరిశ్చంద్ర నాటకము సత్య సందేశాన్ని గురించి, అది కరుణ రసం. కురుక్షేత్రము దాయాదుల పతనము అంటే రాజకీయం. శ్రీకృష్ణ దళభారము భక్తి సందేశం. కానీ ఈ చింతామణి నాటకము నవరస భరితమైనటువంటిది. ముఖ్యంగా యవ్వనులు చూడవలసినటువంటి నాటకం ఇది. ఎందుకంటే భార్యాభర్తల అనురాగము, తండ్రి కొడుకుల ప్రేమ, అభిమానము, వాత్సల్యము, స్నేహితుల యొక్క మమకారం, అదేవిధంగా పండితుడు అతి నిష్ఠాగరిష్ఠుడైన బిలోమంగళుడు స్నేహితుడి మాటలు విని, అంటే చెడు స్నేహం ఎటువంటిది అన్న అంశం కూడా ఇందులో ప్రధాన అంశం. ఆ చెడు సహవాసంతో అంత మంచి బిలోమంగళుడు వేశ్యాలోనుడు సర్వనాశనం అయిపోతాడు. కనుక ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నాటకాన్ని చివరి దాకా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మా గురువు గారు బీసీ కృష్ణ గారు ఈరోజు స్వర్గస్థులైనారు. వారికి ప్రతి ఒక్కరు కూడా
మనశ్శాంతి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగిందని ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. నాది కర్నూలు జిల్లా పత్తికొండ మండలము. నా పేరు విష్ణుకుమార్ అండి. కనుక ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ నాటకాన్ని చివరిదాకా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి గాయకుడుగా నటుడుగా ఎంతో గొప్ప పేరు ప్రకాశం గడిచిన బీసీ కృష్ణగారు ఇవాళ 4ంటికి అధ్యక్షులయ్యారని మరి మాకు తెలిసింది. చాలా బాధగా ఉంది. ఎందుకంటే శ్రీహరి గారు నేను వారితో ఎన్నో నాటకాలు ఆడాను. ఈ ప్రాంతాలన్నీ శ్రీగారు మహానుభావుడు. మరి ఘంటసాల అవార్డు గ్రహీత, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత వాడు. ఘంటసాల అవార్డు గ్రహీత, మరి ఎన్టీఆర్ అవార్డు గ్రహీత. అలాంటి మహానుభావుడు వాళ్ళ మధ్యలో లేదు. వారి స్వర్గస్థులయ్యారని తెలియగానే మేము కళాకారులుగా ఎంతోమంది బాధపడ్డాము. ఎంతోమంది లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వారికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. మీరు ఒక్కసారి వేసి 2 నిమిషాలు వారికి మౌనం పాటిద్దాము. కలిగించి నవ్వుండి ఒకే 2 నిమిషాలు వారికి చక్రాకృతులు గట్టిద్దాము. ఒక్క నిమిషం అందరు లేయండి. ఒక్క నిమిషం. జోహార్ 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 శ్రీకృష్ణ జోహార్, జోహార్ జోహార్ శ్రీకృష్ణ జోహార్. వారి గురించి అప్పారావు గారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కూర్చోండి. మీ కళా హృదయానికి మా అందరి కళాకారుల తరపున మీ అందరికీ మీ కుటుంబ సభ్యులు కూడా బాధలు ఉన్నాను, పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా. కారణం ఏంటంటే రంగస్థలం మీద అద్భుతమైనటువంటి ప్రదర్శన. అతి కొద్ది మందిలో సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ బిల్వమంగళమూర్తి పాత్రకు బీసీ కృష్ణ గారు, ఆనాడు ఆ మహానుభావుడు శివారెడ్డి గారు ఆయన ఎంచుకొని నువ్వైతే ఈ నాటక రంగానికి ఈ పాత్రకు బండి తీసుకొస్తావు ఆయనని శివారెడ్డి గారు ఏ ముహూర్తాన్న బొట్టు పెట్టారో బీసీ కృష్ణ గారిని మీరు ఎంతమంది చూశారో ఒక్కసారి చేయి పైకి ఇస్తారా? వావ్, సూపర్ సూపర్. అలాగే మరికొద్ది సేపట్లో మన తాటిపత్తి టైగర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ మహానుభావుడు తెలుసు. ఎన్నో నాటకాలు ఆయన ఆశీనులైనటువంటి చూస్తే ఆయన వాచకం గాని, ఆంగికం గాని, అభినయం గాని, చేష్టాకృతాభినయం గాని, ఆయన మాట తీరు గాని, చింతామణి మౌళ్ళు చేసే విధానం గాని, ఇందాక అబ్బాయి పాడాడు. ఈరోజు మా అందరి అదృష్టం ఏంటంటే గౌరవనీయులు పూజనీయులు బెల్లంకొండ కోటయ్య గారు కూడా ఎన్నో సంవత్సరాలు వారి టీంలో బీసీ కృష్ణ గారు సూపర్ స్టార్ గా వెలుగొందారని ఇందాక చెప్పారు. అలాగే అబ్బాయిని సగర్వంగా నిన్న కాక మొన్న నిన్ననే కలిశాడు అబ్బాయి. వెళ్ళి విష్ణు కుమార్కి ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. మరి ఆ మహానుభావుడు నోటి నుంచి ఒకే ఒక్క మాట వచ్చింది, నానా నా తర్వాత నా వారసత్వ సంపద బిల్వమంగళమూర్తిని. అబ్బాయి చూస్తే చాలా క్యూట్ అండ్ స్వీట్ గా ఉన్నాడు, అంతా కలిపి 25 ఏళ్ళలోపు. కానీ ఆ మహానుభావుడు 40 ఏళ్ళ తర్వాత రంగస్థలం మీదకి వస్తే అతని వారసుడు 25 ఏళ్ళు వచ్చాయంటే ఆ మహానుభావుడు ఆ మాట అన్నాడు. కాబట్టి ఇంకా నీ మీద చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలు నెరవేర్చి ఆ మహానుభావుడు గర్వని ఇవ్వాలని. నేనైతే మహానుభావుడు చూడలేదు, కానీ కనీసం వారంలో 5 రోజులు మాత్రం బీసీ కృష్ణ గారి కాంబినేషన్ లో అనేక చింతామణి బిల్వమంగళమూర్తి పాత్రలు చూశాను. ఎంతో ఒద్దికైన మాటలు, ఆ ఒక్కొక్కసారి శృతి కూడా ఉంటుంది ఆయన దగ్గర. పెద్దగా పాఠం అనేది కాదండి, ఇక్కడ భావయుక్తంగా రాగయుక్తంగా పాఠంలో ఆయనకి సాటి. కాబట్టి ఈ రోజు ఆ మహానుభావుడికి సంబంధించినటువంటి ఆ నారాయణ స్వామి తిరునాళ్ళలో మొదటి రోజు ఈ ఘన నివాళులు ఇస్తున్న వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి మరింత ముందుకు నడిపించాలని, మరి వారు ఎక్కడున్నా సరే వారి ఆత్మ పరిపూర్ణమైనటువంటి శాంతి కలగాలని కోరుకుంటూ మహానుభావుడు పాదపద్మాలకు నమస్కారాలతో నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. అన్నగారు బీసీ కృష్ణ అన్నగారు వివాహం చేసినప్పుడు మా అక్క వనజ కుమార్ అక్క చింతామణి వేసినప్పుడు ఆయన గారితో నేను చిత్ర చాలా డ్రామాలు కట్టించానండి. ఇప్పుడు ఆయన మన దగ్గరకు చాలా చాలా బాధపడుతున్నాను.
నా కోరిక కూడా ఒకసారైనా సరే ఆయనతో చింతామణి ఆడాలని, కానీ నా కోరిక తీరలేదు. ఆయన అనంతకాలంలోనే స్వర్గస్థులైనారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఆ దేవదేవుని మనసారా వేడుకుంటున్నామండి. అమ్మాయి కస్తూరి రమణశ్రీ చలాకి తార. మా ఇంద్రాల గురించి మనం చెప్పక్కర్లేదు. మన ప్రాంతం అమ్మాయి అనంతపురం ఈ మధ్య కాలంలో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆ రమణశ్రీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మరి పెద్దలు పూజలు కళాకారులు కళాకారులు మరి బిసి కృష్ణ గారు కాలమయ్యారు. ఎందుకంటే నేను కొత్తగా పరిచయమైనప్పుడు నన్ను చూసి చాలా నవ్వేవాడు. ఏమి సార్ ఎందుకు నవ్వుతున్నారంటే, అమ్మాయి ఎంతమందో చింతామణి చూశాను, ఎంతమందో రాగాలు చూశాను, కానీ నీ హైట్ గా ఉండే చింతామణి నాకు ఎవరూ దొరకలేదు అని అనేవాడు. అంటే నేను చాలా తమాషాగా మాట్లాడేవాడు. అంత పెద్ద మనసు, అంత గొప్ప మనిషి అయినా కానీ చిన్నపిల్లలతో కూడా మాకు కూడా సరదాగా నవ్వేవాడు. కానీ ఈరోజు కాలమైనందుకు చాలా బాధపడుతున్నాం. అని చెప్పలేని బాధ. అందులో ఈరోజు ఈ నాటకంలో వినే అంత పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నాను. కానీ ఆయన పాదాలకి నా నమస్కారం చేస్తూ, చాలా మంచి మనసు, చాలా గొప్ప వ్యక్తి, చాలా పెద్ద పేరుంది. కానీ ఒకళ్ళ జన్మంటుంటే ఖర్చు ఆయన కడుపును పుట్టాలనే పరిస్థితి. అంత మంచివాడు నిజంగా అండి. కళకి ఒక చిన్న మాట చెప్పాడు. నేను చిన్న పాత్రని కానీ అమ్మాయి ఇలా చెయ్యాలి, ఇలా పాడాలి, ఇలా పాట అంటే పెద్దది కాదు, కానీ మీరు నటించేదే వాళ్ళకి జీవం పోసేది. మీరు మాట్లాడే మాటలే, మీరు చేసే ప్రయత్నమే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. నిజంగా నాకు మాట్లాడటం తెలియదు, కానీ ఆయన చెప్పిన సంగతి మీకు చెప్తున్నాను. ఆయన లేడు కాబట్టి, ఒకవేళ ఆయన ఉంటే ఈ మాట వచ్చేది కాదో తెలియదు. అందుకని నిజంగా అండి ఈ రోజున ఆ మాట ఇంకా మాకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన ఎక్కడున్నా స్వర్గస్థులు కావాలని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఆయన గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను నా జన్మ ధన్యం అనుకొని నిజంగా కూడా మా గురువు గారికి, మా కళాకారులకి, మీ అందరికీ మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆయన గొప్ప మనసుకి నేనైతే అసలు ఏమీ మాట్లాడలేకపోతున్నాను. ఆయన స్వర్గస్థులైనందుకు మరి కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా క్షమించండి. ఏ మనిషి అయినా సరే నోరుతో మాట్లాడతారు, కానీ ఈ అమ్మాయి ఒకసారి అమ్మాయి క్లాప్స్ ఇవ్వండి. కారణం ఏంటంటే అమ్మాయి హృదయంతో మాట్లాడింది. ఎప్పుడైతే మనకు దుఃఖం వస్తుందో మాట రాదు, మౌనమే ఉండాలి. మరి ఈ రోజు ఈ నాటకం అసితం మరి తిరుమల నారాయణ స్వామి వారు తినాలంటే చాలా గొప్ప ప్రసిద్ధిని చెందింది. ఈ రోజు మీరు పిల్ల పాపలతో సంచులు పట్టుకొని ఉదయాన్ని ఏరులో స్నానం చేయడానికి, రాత్రంతా జాగారం చేయడానికి ఒక మంచి సందేశాత్మక భక్తిరస నాటకం 1920 ఆనాటి స్వాతంత్ర సమరయోధుల్లో మరి వారు కూడా ఇవన్నీ కూడా చేసిన నాటకం కాబట్టి మీరు పూర్తి వరకు చూడండి. జబర్దస్త్ అప్పారావు గారు మీ గ్రామానికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి మీరు నా మీద చూపించిన ప్రేమకి నా శక్తియుక్తులన్నీ పోరాడి మీ అందరికీ ఆనందాన్ని ఇస్తానని చెప్తూ, సత్యనారాయణ రెడ్డి గారు మనకు తెలుసు, మన ప్రాంత వాస్తవుడు. మరి ఆయన కోఆర్డినేట్ చేసి బెల్లంకొండ కోటయ్య గారి ద్వారా నన్ను పిలిపించినందుకు ఉత్సవ కమిటీ వారికి, ముఖ్యంగా సత్యనారాయణ రెడ్డి గారికి, బెల్లంకొండ కోటయ్య గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, నాటకాన్ని పూర్తిగా చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.